రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా ప్రసాద్ గారే, తలుపు తీసే ఉందిరా. పేకల దాకా తాగటం, తెల్లారి హ్యాంగ్ ఓవరు, టాబ్లెట్ కోసం రావడం, ఇది రొటీన్ అయిపోయింది. రా మీరు మీరు రండి 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 ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్సు నాకెందుకు, మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్. నా పర్సు మీ దగ్గర ఎలా వచ్చింది? నిన్న మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకొని? అదే నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తు రావట్లేదు. నేను అలా అన్నే. ఎందుకు గుర్తుంటుంది? 5-6 వేస్తే అలాగే ఉంటుంది. 5-6 అంటే ఫస్ట్ ఇది టేస్ట్ చేయమన్నారండి. అది చేసి బాగుందంటే అప్పుడు 4 వేసారు, తాగాను. ఆ తర్వాత వద్దంటుంటే ఇంకోటి కొసరు వేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ ట్యాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాల రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పింది పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. You mean? Yes, I mean it. Yes! Yes. ఎనిమిది అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కథలు పెట్టే. నిద్ర దయ్యం పోనిందా నీకు? నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబం ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబం ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనన్నా ఆ బొంగారు తల్లివి కదూ, లెగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అక్కి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా. లేరా ప్లీజ్ నాన్న, లేరా నాన్న. నీకు మిక్కీ మౌస్ కొనిస్తా, లెగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. Good morning, dear. Aki, Daddy, both are friends. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటూ జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి,
ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి. అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ, అక్షయ, అక్షయ్, నీతో మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తిరుగుతుంటే నీ ఇష్టం తిరుగుతుంటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి. ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి. మాతృమూర్తులు పట్టుకుని తిరిగి. సర్లేండి, ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపలికి పదండి. కాలు తీయండి. తీయండి కాలు. ఏంటి తడిసిపోయింది? ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి. అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడ్డావా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది, ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. Stop it. Enough. It's enough. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. వినేసావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను. I'm sorry. I'm sorry, Shanti. Sorry. Sorry. అయ్యగారికి వచ్చిన కోపానికి 2 రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను.
అలాంటిది 2 నిమిషాలని సారీ చెప్పేశారు. అదే మన అక్షయ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడినంది. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి. దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి, ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది. ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నాను నేను. ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈసారి నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదా. రాత్రికి డీటెయిల్డ్ గా సారీ చెప్తాను. పాపను త్వరగా పడుకోబెట్టి వచ్చేసి, ఓకే? అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అరగదని చెప్పావుగా మమ్మీ. తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది. పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమ్మా. మ్మ్హ్. పడుకో, నేను పాట పాడతాను. లా 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 లా.